హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే 3-4 ఎకరాలకైతే రైతు బంధు అయితే జమ అయిపోయింది. కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 3-4 గానీ 4-5 ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది, ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు, ఇవాళ వచ్చేసి కొంతమంది రైతులకైతే రైతు బంధు అయితే జమ అయింది. ఇంకా కొన్ని జిల్లాల వరకు కూడా జమ అయింది. అది ఎవరికి ఇంకా మిగిలిపోయిన ఇవాళ అయితే ఎవరైతే జమ కాని వాళ్ళు ఉన్నారో మిగిలిపోయిన వారు వాళ్ళకి ఎప్పుడు పడుతుంది, రేపు ఇంకా ఎంతమంది రైతులకైతే జమ అయితే కాబోతుంది. తాజాగా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రైతు బంధు అయితే కీలక అంశాలు అయితే చెప్పారు. అదేమిటి అని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు వస్తుందా అని. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. రైతులకు మంత్రి పొంగులేటి అయితే గుడ్ న్యూస్, రైతు బంధుపై అయితే కీలక ప్రకటన. తెలంగాణ రైతులకైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే శుభవార్త అయితే చెప్పారు. 5 ఎకరాల వరకు అయితే రైతు బంధు నగదైతే రేపు జమ చేస్తామని అయితే ప్రకటించారు. చూసుకోవచ్చు మనం. తాజాగా ఇవాళ అయితే కొంతమంది రైతులకు అకౌంట్లో అయితే జమ అయినట్లయితే తెలుస్తుంది. చాలామంది మన కామెంట్, మన యూట్యూబ్, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే అందరూ చెప్పారు. మన సబ్స్క్రైబర్లు కూడా కామెంట్ చేశారు. చాలామందికి అయితే జమ అయిపోయింది అని. తెలంగాణ రైతులకైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే శుభార్త చెప్పారు. 5 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే రేపు జమ చేస్తామని ప్రకటించారు. మన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మీడియా మిత్రులతో నిన్న మాట్లాడారు. ఇవాళ జమ చేస్తామని. ఇవాళ అయితే సగం మందికి అయితే జమ అయిపోయింది. ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రేపైతే జమ అయితే కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ధరణిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, ధరణి అక్రమాలను అయితే చేస్తామని. ధరణితో పాటు ఎవరైతే మన ఇప్పటికే 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారో మొత్తం 62 లక్షల మంది, అందులో భాగంగా ఇప్పటికే 54 లక్షల మందికి అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది. ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే త్వరలోనే పూర్తి స్థాయిలో అయితే జమ చేస్తామని అయితే తెలిపారు. రేపు వెళ్ళిన లోపు అయితే అందరికీ అయితే రైతు బంధు అయితే అందుతుంది. తాజాగా ఈసీని కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఆమోదం తెలిపినట్టు అనిపిస్తుంది. కాస్త అయితే వెయిట్ చేయగలరు. ఇవాళ అయితే అందలేదనుకోండి కొంతమంది రైతులకి, వాళ్ళకైతే రేపైతే పూర్తి స్థాయిలో అందుతుంది. మీరైతే కాస్త వెయిట్ చేయగలరు. ఇవాళ వచ్చేసి ఎవరికైనా రైతు బంధు అందిందా అందలేని అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయండి. తద్వారా మన జిల్లా వాళ్ళందరికీ తెలుస్తుంది ఎంతవరకు వస్తుంది రైతు బంధు అని. మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే పర్లేదు రేపైతే మీరు రేపటిదాకా అయితే వెయిట్ చేయండి. రేపు పొద్దున్నే అయితే మీ అకౌంట్లో అయితే జమ అయితే అవుతాయి. ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే మొదటిసారి ఇచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే మన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.